గత వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ 20 నుంచి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని, కునారిల్లిపోయిన ఆర్థిక వ్యవస్థతో వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆక్సిజన్ అందించారని సీఎం చంద్రబాబు అన్నారు. జరిగిన నష్టం పూరించడానికి ఇంకా శ్రమించాల్సి ఉందని, ఏపీ విషయంలో నిత్యం కేంద్రంతో టచ్లోనే ఉన్నామని చెప్పారు. 7 నెలల నుంచి పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, నిధులు మంజూరయ్యాయని చెప్పారు. రాజధాని అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే జోన్, పారిశ్రామిక పార్కులకు నిధులు లభిస్తున్నాయన్నారు. బడ్జెట్ ప్రసంగంలో ఏపీ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ కేటాయింపుల పరంగా రాష్ట్రానికి మేలు జరిగిందని ఆయన చెప్పారు. బడ్జెట్ గురించి కొందరు సంకుచితంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఏపీకి ఏమొచ్చాయని అడుగుతున్నారు, మాకు అన్నీ లభించాయని వారికి చెప్పా. మనకు శక్తి ఉండి మన పరిపాలన బాగుంటే నెంబర్ 1 గా మనం నిలిచేలా కేంద్రం చేయూత ఉందని వివరించారు. ఇండియా కూటమి, ఎన్డీఏ రాజకీయాల గురించి తాను మాట్లాడదలుచుకోలేదన్నారు. తనకు అభివృద్ధి, దేశ భవిష్యత్తే ముఖ్యమన్నారు. సరైన అభివృద్ధి సరైన రాజకీయమని ఆయన వ్యాఖ్యానించారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యత పెంచడంపై యాజమాన్యాలు దృష్టి సారించాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు మరో 216 కోట్లను 2-3 రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఇంజనీరింగ్ కాలేజీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలను వారు మంత్రి దృష్టికి తెచ్చారు. ఆయా సమస్యలపై లోకేష్ స్పందిస్తూ, గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రాథమిక స్థాయి నుంచే పరివర్తన తేవాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. ఇంటర్ విద్యపై 10 ఏళ్లుగా ఎలాంటి సంస్కరణలు లేవని, తాను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. అన్ని విద్యా సంస్థల్లో స్థూల హాజరు నిష్పత్తి పెరగాలన్నారు. సంస్కరణలు తీసుకువచ్చే క్రమంలో ఏవైనా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తమ ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, చర్చలు, సంప్రదింపుల ద్వారానే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఈ ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ తొలి విడతలో 788 కోట్లకు గాను ఇప్పటికే 571 కోట్లు విడుదల చేశామని, 2-3 రోజుల్లో మిగిలిన 216 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో చేపట్టే ప్లేస్మెంట్స్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ విధానంలో ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో దాదాపు 93% స్థానాలను గెలుచుకున్న టీడీపీ కూటమి తాజాగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% విజయం సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పదవులకు జరిగిన ఎన్నికల్లో అన్నిటినీ కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. వివిధ కారణాలతో ఖాళీ అయిన పదవులకు సోమవారం ఎన్నికలు నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని టీడీపీ సొంతం చేసుకుంది. ఏలూరు కార్పొరేషన్లో 2 డిప్యూటీ మేయర్ పదవులను, నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని, నెల్లూరు డిప్యూటీ మేయర్ పదవిని, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 2 వైస్ చైర్మన్ పదవులను టీడీపీ దక్కించుకుంది. ఇక గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ కు జరిగిన ఎన్నికల్లో 6 స్థానాల్లో టీడీపీ 5, జనసేన 1 కైవసం చేసుకున్నాయి. కాగా తిరుపతి డిప్యూటీ మేయర్, కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడ్డాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నిక, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నికను సవాల్ చేస్తూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. పలు కారణాల వల్ల నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలను మంగళవారం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నీలం సాహ్ని ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు నగర పాలక సంస్థలో వైసీపీ కోటకు బీటలు వారాయి. ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు అధిక సంఖ్యలో కూటమిలో చేరారు. తాజాగా గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ కు జరిగిన ఎన్నికల్లో 6 స్థానాలను కూటమి పార్టీలు కైవసం చేసుకున్నాయి. తెలుగుదేశం 5, జనసేన 1 గెలుచుకున్నాయి. నగర పాలక సంస్థల్లో వైసీపీ పూర్తిగా బలాన్ని కోల్పోయింది. త్వరలో గుంటూరు మేయర్ పీఠం కూడా కూటమి వశం కానున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 5 ఏళ్ల కాలంలో కేటాయించిన రైల్వే బడ్జెట్ కంటే 11 రెట్లు అధికంగా కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రాకు కేటాయించామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2009-14 నడుమ ఏపీ, తెలంగాణతో కూడిన ఉమ్మడి రాష్ట్రానికి సగటున ఏటా 881 కోట్లు ఇవ్వగా 2025-26లో కేవలం నవ్యాంధ్రకే 9,417 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. తెలంగాణకు 5,337 కోట్లు కేటాయించామన్నారు. ఢిల్లీలోని రైల్వే భవన్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో సహకరిస్తున్నారంటూ ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయంతో రైల్వే పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. అమరావతి రైల్వే లైన్పై ఆశలు. రాష్ట్రంలో రైల్వే పనుల కోసం 9,417 కోట్లు కేటాయించడంతో అమరావతి నూతన రైల్వే లైన్పై ఆశలు నెలకొన్నాయి. నూతన రైల్వే లైన్లు విద్యుదీకరణ, డబ్లింగ్, ట్రిప్లింగ్, రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు జరిపిన కేటాయింపుల్లో రైల్వే లైన్కే ఎక్కువగా ఉండనున్నాయి.
దీనిలో అమరావతి లైన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం స్థూల కేటాయింపులు మాత్రమే ప్రకటించారు. పింక్ బుక్ విడుదలయ్యాక వివరాలు వెల్లడవుతాయి. అమరావతి నూతన రైల్వే మార్గాన్ని 3.5 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్. పింక్ బుక్ వస్తే ఈ మార్గానికి ఎంత కేటాయించింది స్పష్టత వస్తుందన్నారు. అమరావతి ప్రాజెక్టును ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబును ప్రముఖ నటుడు సూద్ చారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోను సూద్ అమరావతి సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆరోగ్యం, సామాజిక సంక్షేమం విషయంలో సేవలందించే సోను సూద్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి 4 అంబులెన్స్లను విరాళంగా అందించింది. అత్యవసర సమయాల్లో రోగులను ఆసుపత్రికి తరలించేందుకు, సుదూర ప్రాంతాల్లో క్లిష్టమైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా అంబులెన్స్లు అందించిన సోను సూద్ను సీఎం అభినందించారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సైతం అత్యవసర వైద్య సేవలు, అత్యాధునిక సౌకర్యాలతో వైద్యం అందేలా తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు ఒక విజనరీ అని, సామాన్యుల కోసం చాలా ఆలోచిస్తారని సోను సూద్ అన్నారు. సమాజానికి మేలు చేయాలన్న విషయంలో ఆయన చాలా మందికి స్ఫూర్తి అని కొనియాడారు. తనకు ఎలాంటి రాజకీయపరమైన ఆశలు లేవని, సమాజానికి తిరిగి ఇవ్వాలన్న తపనే ఇలా ముందుకు నడిపిస్తుందని స్పష్టం చేశారు. కోవిడ్ సమయం నుంచి చంద్రబాబుతో టచ్లో ఉన్నానని చెప్పారు. ఏపీ అభివృద్ధిలో తన భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో వైద్య సదుపాయాలు సరిగ్గా లేని ప్రాంతాల కోసం అంబులెన్స్లను ఇచ్చానని పేర్కొన్నారు. సూద్ ఫౌండేషన్ ప్రతి సామాన్యుడి కోసం పనిచేస్తుందని, అవసరమైతే ప్రభుత్వాలతోనూ కలిసి పనిచేస్తామన్నారు. అంబులెన్స్లను నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఉపయోగిస్తారని అనుకుంటున్నానని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా త్వరలోనే కలుస్తానన్నారు. నటుడిగా తనపై ప్రేమాభిమానాలు చూపుతున్న తెలుగు ప్రజలకు సోను సూద్ ధన్యవాదాలు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా కోసం కోర్టులో కేసు వేస్తానంటే కుదరదని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. అసెంబ్లీ 60 పని దినాలలో ఎలాంటి సమాచారమూ లేకుండా గైరాజరైతే అతని శాసన సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దవుతుందని తేల్చి చెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోవచ్చు కదా అని విలేకరులు పేర్కొనగా, శాసన సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి ఈ ప్రయత్నం బాగానే ఉంటుంది, కానీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానన్న ఆయన మాటలకు విశ్వసనీయత ఉండదన్నారు. ప్రతిపక్ష హోదా లేకపోతే మాట్లాడేందుకు సమయం లభించదన్న జగన్ వాదనలో పసలేదన్నారు. కంటెంట్ ఉంటే స్పీకర్ సమయాన్ని ఇస్తారని, మంత్రులు సమాధానం చెబుతారని తెలిపారు. మీరు సభాపతి స్థానంలో కూర్చుంటే అధ్యక్ష అని సంబోధించాల్సి వస్తుందని, జగన్ హాజరు కావట్లేదేమోనని విలేకరులు పేర్కొనగా, సభాపతి స్థానంలో ఎవరు కూర్చున్నా అధ్యక్ష అనాల్సిందేనన్నారు. తన కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి విభాగం మాజీ అధిపతి పివి సునీల్ కుమార్ ను ఇప్పటి వరకు ఎందుకు సస్పెండ్ చేయలేదని రఘురామ ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ ఒక బాధితుడిగా ప్రశ్నించే హక్కు తనకు ఉందన్నారు. చట్టాన్ని అతిక్రమించి చట్టసభల సభ్యుడినైన తనను చితక్కొట్టి కాలు వేలు విరిచి నాటి నుంచి న్యాయపోరాటం చేస్తున్నానని చెప్పారు. తెలంగాణలోని ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించాలని ఈ అంశంపై నియమించిన ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. గతంలోలా ఏబిసిడిగా కాకుండా ఇప్పుడు ఏబీసీ గ్రూపులుగా వర్గీకరించాలని ప్రభుత్వానికి సమర్పించిన తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఆయా గ్రూపుల్లో మాదిగ, మాలా సహా మిగిలిన ఉపకులాల్లో జనాభా శాతం, వాటికి ఇప్పటి వరకు వివిధ రంగాల్లో దక్కిన అవకాశాలు, అంశాలను పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్లు కేటాయించాలని నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జస్టిస్ డాక్టర్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఆ కమిషన్ తన నివేదికను ఎస్సీ సంక్షేమ శాఖకు అందించగా, ఆ శాఖ అధికారులు దానిని మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించారు. నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ఉపసంఘం 2 దఫాలుగా సమావేశమై నివేదికలోని పలు అంశాలను పరిశీలించి చర్చించింది. అనంతరం సబ్ కమిటీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నివేదికలోని విషయాలను వివరించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 52,50,000 మంది ఎస్సీలుండగా, వీరిలో మాదిగలో 33,50,000, మాలలో 19 లక్షల మంది ఉన్నారు. వీరిలో అక్షరాస్యత శాతం ఎంత, విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఎంతమంది, ఉపకార వేతనాలకు ఎంతమంది అద్దుకున్నారు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని ఎంతమంది పొందారనే వివరాలను కూడా సేకరించి పరిశీలించింది. అలాగే ఎస్సీల్లో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారనే వివరాలను కూడా సేకరించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో కలిపి దాదాపు 94,000 మందికి పైచిలుకు ఉన్నట్లు ఆయా శాఖల కమిషన్కు ఇచ్చిన రిపోర్టులో తేలింది.
సమగ్ర కులగణన సర్వే నివేదికను తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అనంతరం దీనిపై చర్చను చేపట్టనుంది. అలాగే ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అంశంపైన చర్చించనుంది. ఇందుకు శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే కులగణన సర్వే నివేదికపై ప్రతిపక్షం వివిధ సంఘాల నుంచి ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కులగణన సర్వే నివేదికతో పాటు బీసీ కోటా, ఎస్సీ వర్గీకరణ అంశాలు ఒకేసారి శాసనసభలో చర్చకు వస్తున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్దమవుతున్నాయి. ఈ చర్చను సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కసరత్తు చేసినట్లు చెబుతున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని సబ్ కమిటీకి ప్రణాళిక శాఖ సమర్పించిన కులగణన సర్వే నివేదికను కేబినెట్ ఆమోదించనుంది. అలాగే వర్గీకరణపై షమీం అఖ్తర్ నేతృత్వంలోని కమిషన్ ఇచ్చిన నివేదిక, బీసీ కోటాపై భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలోని కమిషన్ ఇవ్వనున్న నివేదికను కేబినెట్ చర్చించి ఆమోదించనుంది. తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ఆదాయం కుదేలైంది. ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యానికి ఆమడ దూడంలో ఉంది. గత ఏడాది రాబడిని అందుకోవడము కష్టంగానే కనిపిస్తుంది. 10 నెలల కాలాన్ని పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది. 2024-25కు గాను లక్ష్యం 18,229 కోట్లకు కాగా ఏప్రిల్ జనవరి మధ్య వచ్చింది కేవలం 11,600 కోట్లే కావడం గమనార్హం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ జనవరి ఆదాయంతో పోల్చి చూస్తే ఇది 340 కోట్లు తక్కువ. దీంతోనే ఈసారి అంచనాలను చేరడం సాధ్యం కాదని అర్థమవుతుంది. 2023-24 రిజిస్ట్రేషన్ల ద్వారా 14,588 కోట్లు రాగా దీనిని 18,229 కోట్లకు పెంచుతూ 2024-25కు లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే అనుకున్నదొకటి అయ్యింది ఒకటి తీరున రియల్ ఎస్టేట్ జోరు తగ్గడంతో రాబడి సమకూరే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కనీసం నిరుటి ఆదాయానికి తగ్గకుండా అయినా చూడాలని ప్రత్యేక దృష్టి సారించారు. ఫిబ్రవరి, మార్చిలో నెలకు 1,700 కోట్ల చొప్పున 3,400 కోట్లు రాబట్టాలని భావిస్తున్నారు. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం 18,299 కోట్లు. ఈ మొత్తం రావాలంటే 2 నెలల్లో 6,629 కోట్లు ఆర్జించాలి. అంటే నెలకు 3,314 కోట్లు. కానీ గత 10 నెలల సగటు చూస్తే నెలకు 1,160 కోట్లు మాత్రమే. దీన్ని బట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు టార్గెట్ చేరడం అసాధ్యమని తేలిపోతుంది. అందుకనే నెలకు కనీసం 1,700 కోట్ల చొప్పున అయినా రాబట్టాలని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేసవి ఇంకా ప్రారంభం కాకముందే రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు పవర్ ఎక్స్చేంజ్ల నుంచి భారీగా విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. ఈ కొనుగోలు సాధారణంగా వేసవిలో కొనుగోలు చేసే విద్యుత్ కన్నా ఎక్కువగా రికార్డు స్థాయిలో ఉంటుండడం గమనార్హం. మునుపెన్నడూ లేని విధంగా గత నెల రోజులుగా తెలంగాణ డిస్కంలో రోజుకు సగటున 70 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ జనవరి నెలలో ఈ స్థాయిలో విద్యుత్ ఎక్స్చేంజ్ల నుంచి కొనుగోలు చేయలేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే గతేడాది డిసెంబర్ నుంచి జనవరి తొలివారం వరకు రోజుకు సగటున 100 నుంచి 125 ఎంయూల విద్యుత్ను కొనుగోలు చేసి డిస్కంలు కొత్త రికార్డు సృష్టించాయి. గత డిసెంబర్ 29న అత్యధికంగా 124.54 ఎంయూల విద్యుత్ను కొనుగోలు చేయడం గమనార్హం. విద్యుత్ డిమాండ్ పెద్దగా లేని సమయాల్లో యూనిట్కు 2.5 కనిష్ట ధరతో పవర్ ఎక్స్చేంజ్ల్లో విద్యుత్తును విక్రయిస్తుండగా డిమాండ్ గరిష్టంగా పెరిగే వేళల్లో యూనిట్కు 10 గరిష్ట ధరతో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర పవర్ ఎక్స్చేంజ్ల నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు రోజుకు సగటున 50 కోట్ల వరకు వెచ్చిస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకుగాను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు 2,000 కోట్లను ప్రత్యేకంగా మంజూరు చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఎప్పుడైనా ఉప ఎన్నికలు రావచ్చని సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా స్పీకర్ కాలయాపన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కేటీఆర్ జనవరి 29న సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్ ధర్మాసనం ముందుకు రాగా ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గత తీర్పులు చూస్తుంటే పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు పట్టడం ఖాయంగా కనిపిస్తుందని, ఫిరాయింపుదారులను కాంగ్రెస్ పార్టీ కాపాడటం అసాధ్యమని ఎక్స్ వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ పనులను చేపడుతూనే నిధుల కోసం జలవనరుల శాఖ ఉరుకులు పరుగులు పెడుతుంది. అమెరికా నిపుణులు డేవిడ్ బ్రియాన్ పాల్
జియాన్ ఫ్రాంకో డి సిక్కో ఈ నెల 1న ప్రాజెక్టు క్షేత్రానికి చేరుకున్నారు. వాల్ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. సాంకేతికంగా తామిచ్చిన సూచనలకు అనుగుణంగా T16 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం వాడడం దగ్గర నుంచి కాలమ్స్ వరకు సవ్యంగా నిర్మిస్తున్నారో లేదో గమనిస్తున్నారు. నిర్మాణ పనులపై 95% వరకు సంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని పనులపై సందేహాలు లేవనెత్తడంతో ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి కూలంకషంగా జవాబులు ఇవ్వనున్నారు. కాగా గ్యాప్ 1లో మోటార్లతో నీటిని తోడేటప్పుడు నీటితో పాటు ఇసుక, మట్టి కూడా బురద రూపంలో పైకి వస్తున్నాయని, దీనివల్ల మట్టి గట్టిదనం దెబ్బతిని నిర్మాణాలకు ముప్పు ఏర్పడవచ్చని నిపుణులు విశ్లేషించారు. ఇలా జరగకుండా బట్రెస్ డ్యాం విధానంలో మట్టి పటిష్టత కాపాడాలని సూచించారు. దీనిపై పోలవరం ఇంజనీరింగ్ అధికారులు దృష్టి సారించారు. ఇంకోవైపు గత ఏడాది కేటాయించిన నిధుల్లో విడుదల చేయాల్సిన 2,700 కోట్లను వెంటనే మంజూరు చేయాలని కేంద్ర జలశక్తి శాఖను కోరేందుకు చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి ఢిల్లీ చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు 2024-25లో 5,500 కోట్లు ఇవ్వాలని నిర్ణయించిన ఆ శాఖ ఇప్పటి వరకు 2,800 కోట్లే ఇచ్చింది. ఇవి ఖర్చయ్యాక మిగిలిన 2,700 కోట్లు ఇస్తామని చెప్పింది. ఆ నిధులు వ్యయమైనందున మిగతా సొమ్ము మంజూరు చేయాలని దేవర్షిని నరసింహమూర్తి కోరనున్నారు. జలశక్తి శాఖ కూడా సుముఖంగా ఉన్నందున ఇవాళ నిధుల విడుదలపై స్పష్టత వస్తుందని జలవనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు సుప్రీంకోర్టు శుభవార్త తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ బి శృతి, పి రాంబాబుతో పాటు మరికొందరు గత నెల 22న సుప్రీంకోర్టులో 2 వేర్వేరు స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లు సోమవారం జస్టిస్ పమిడిఘట్టం శ్రీ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంది, మోహిత్ రావు వాదనలు వినిపిస్తూ జీవో 29తో వేలాది మంది విద్యార్థులకు నష్టం వాటిల్లే ప్రమాదముందని, దాన్ని రద్దు చేసి గ్రూప్ 1 పరీక్షలను మరోసారి నిర్వహించాలని కోరారు. అయితే గ్రూప్ 1 పరీక్షలు పూర్తయ్యాయని, ఫలితాలు ప్రకటించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినందున ఆ విషయంలో కలగజేసుకోవడం సరికాదన్న ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది. అయితే గ్రూప్ 1 పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలంటూ గతంలోనూ రాంబాబు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్ 1 పరీక్షలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించడం లేదని ఆరోపించారు. ఆ పిటిషన్ను అప్పటి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. స్వయం ప్రతిపత్తి కలిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పరీక్షలు వాయిదా వేయాలని ఎలా ఆదేశించగలమని అప్పటి సిజేఐ ప్రశ్నించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని చెబుతూ రిట్ పిటిషన్ కొట్టేశారు. మొత్తం మీద సుప్రీంకోర్టులో దాఖలైన 2 పిటిషన్లు కొట్టివేయడంతో తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలకు మార్గం సుగమమైంది. సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆ కేసులో కీలకంగా మారిన రవి బావాజీ మస్తాన్ సాయి అలియాస్ మస్తాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనతో సహజీవనం చేసి పెళ్లి చేసుకుని ముఖం చాటేశాడంటూ గత ఏడాది జూలై 4న రాజ్ తరుణ్పై లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇదే కేసులో తమకు పరిచయస్తుడైన మస్తాన్ సాయి చాలా మంది మహిళల ప్రైవేట్ వీడియోలు తీశాడని లావణ్య ఆరోపించింది. అలాగే తన వీడియోలు కూడా తీసి రాజ్ తరుణ్కు చూపించి అతని నుంచి తనను దూరం చేశాడని తెలిపింది. మస్తాన్ తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. డ్రగ్స్ సరఫరాదారుడిగా మారిన మస్తాన్ ఎంతో మంది మహిళలకు మాదక ద్రవ్యాలు అలవాటు చేశాడని తెలిపింది. వారు మత్తులో ఉన్నప్పుడు నగ్న వీడియోలు చిత్రీకరించినట్లు తాను గుర్తించానని ఫిర్యాదులో వివరించింది. అందుకు సంబంధించిన హార్డ్ డిస్క్ తన చేతికి చిక్కిందని లావణ్య ఫిర్యాదు చేసినట్లు నార్సింగ్ పోలీసులు వెల్లడించారు. తన వీడియోలను డిలీట్ చేయాలని చూడగా అందులో వందలాది మహిళల నగ్న వీడియోలు ఉన్నాయని, వాటిని అడ్డం పెట్టుకుని మస్తాన్ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాడని లావణ్య తెలిపింది. బాధిత మహిళల్లో పెళ్లైన వారు, పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారని, ఎక్కడ తమ జీవితాలు ఇబ్బందులు పడతాయోనని వారు బయటకు రావట్లేదని ఫిర్యాదులో పేర్కొంది. నగ్న వీడియోల హార్డ్ డిస్క్ తన దగ్గర ఉందని తెలుసుకున్న మస్తాన్ పలుమార్లు ఇంటికి వచ్చి చంపేస్తానని బెదిరించాడని లావణ్య ఆరోపించింది. కుటుంబ ఆస్తులకు సంబంధించి మోహన్ బాబు చేసిన ఫిర్యాదు మేరకు విచారణ సందర్భంగా ఆయనకు కుమారుడుకు మనోజ్కు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం జరిగినట్లు సమాచారం. తాను సంపాదించిన ఇల్లు, ఆస్తులను కుమారుడు మనోజ్ ఆక్రమించారని కొద్ది రోజుల క్రితం మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తన స్వార్జిత ఆస్తిపై ఎవరికీ హక్కు లేదని, తన ఆస్తులను మనోజ్ నుంచి తనకు అప్పగించాలని ఫిర్యాదులో కోరారు. ఆ మేరకు ఇప్పటికే మనోజ్ను ప్రతిమా సింగ్ విచారించారు. తాజాగా విచారణ కోసం ఇద్దరిని పిలవడంతో మోహన్ బాబు, మనోజ్ను అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎదుట హాజరుపరిచారు. ఆస్తులకు సంబంధించి వివరాలను ఆమెకు తండ్రి, కొడుకులు అందజేశారు. దాదాపు 2 గంటల పాటు ప్రతిమా సింగ్ వారిని విచారించారు.
అయితే విచారణ సమయంలో మోహన్ బాబు, మనోజ్ మధ్య వాగ్వాదం జరిగిందని, పరస్పరం దూషించుకున్నారని సమాచారం. అదనపు కలెక్టర్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకపోవడంతో ఆమె పోలీసులను పిలిపించారు. ఇల్లు, ఇతర ఆస్తుల్ని తన స్వాధ్యతమని, వాటి నుంచి ఖాళీ చేయించాలని మోహన్ బాబు పట్టుపట్టారు. పలు ఆస్తులకు సంబంధించి దస్తావేజులను విచారణ అధికారి ఎదుట మనోజ్ ఉంచారు. వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని ప్రతిమా సింగ్ ఆదేశించారు. విచారణ ముగిసిన తర్వాత మంచు మనోజ్ ప్రధాన గేట్ నుంచి, మోహన్ బాబు వెనక గేట్ నుంచి బయటకు వెళ్లారు. ప్రపంచ మానవాళికి సవాల్ విసురుతున్న అతిపెద్ద ఆరోగ్య సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. దీనికి భారతదేశం మినహాయింపేమీ కాదు. దేశంలో క్యాన్సర్ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని భారత వైద్య పరిశోధనా మండలి నివేదిక స్పష్టం చేస్తుంది. అలాగే భారత్లో ప్రతి 9 మందిలో ఒకరు తమ జీవిత కాలంలో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాం నివేదించింది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా భారత్ సహా ఆగ్నేషియా అంతటా క్యాన్సర్ కేసులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఆగ్నేయాసియా ప్రాంతంలో 2022లో కొత్తగా 24 లక్షల కేసులు బయటపడ్డాయని, వారిలో 56,000 మంది చిన్నారులు కూడా ఉన్నారని తెలిపింది. 2022లో క్యాన్సర్తో 15 లక్షల మంది చనిపోయారని వెల్లడించింది. ఈ ప్రాంతంలో నోటి, గర్భాశయ, బాల్య క్యాన్సర్లు ఎక్కువగా నమోదయ్యాయని WHO ఆగ్నేయాసియా ప్రాంత డైరెక్టర్ సైమా వాజిద్ తెలిపారు. 2050 నాటికి ఈ ప్రాంతంలో కొత్త క్యాన్సర్ కేసులు, మరణాలు 85% పెరిగే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం బాగుందని, ఇది మంచి ఆలోచనని చెప్పారు. అయితే ఆచరణలో ఇది విఫలమైందని తెలిపారు. ప్రధాని ప్రతిపాదిత మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం నా దృష్టిలో మంచి ఆలోచన. దీని తాలూకా ఫలితం మీ ముందే ఉంది. జీడీపీలో తయారీ రంగం వాటా 2014లో 15.3% ఉండగా ప్రస్తుతం అది 12.6%కి పడిపోయిందన్నారు. 60 ఏళ్ల చరిత్రలో అత్యంత కనిష్ట స్థాయికి దిగజారడం ఇదే ప్రథమం. తానేమీ ప్రధానిని తప్పుపట్టడం లేదని, ఆయన ప్రయత్నించలేదని చెప్పడమూ సరికాదని ప్రధాని ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు అని వ్యాఖ్యానించారు. ఒక దేశంగా ఉత్పత్తి రంగంలో విఫలమై దీనిని చైనా చేతిలో పెట్టామని ఆయన విమర్శించారు. అదేవిధంగా ఉద్యోగ, ఉపాధి కల్పనపై మనం వృద్ధి చెందుతున్నాం, కానీ మనం ఎదుర్కొంటున్న సార్వత్రిక సమస్య నిరుద్యోగం. దీనిని పరిష్కరించుకోలేకపోతున్నామని రాహుల్ అన్నారు. గత యూపీఏ ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, నిరుద్యోగ సమస్యకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నామని అన్నారు. ఇక రాష్ట్రపతి ముర్ము చేసిన ప్రసంగంపై కూడా రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రసంగం బోరు కొట్టిందన్నారు. ఏఐ గురించి ప్రస్తావిస్తూ మనం ఈ రంగంలో చైనా కంటే 10 ఏళ్లు వెనుకబడ్డామని ఆక్షేపించారు. మహాకుంభమేళాలో ఇటీవల చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది. విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మౌని అమావాస్య సందర్భంగా కోట్ల మంది భక్తులు వస్తారని తెలిసినా సరైన ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని సభ్యులు ఆరోపించారు. తొక్కిసలాట ఘటనలో వేలాది మంది చనిపోయారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే సంచలన ప్రకటన చేశారు. వారందరికీ నివాళులర్పిస్తున్నానన్నారు. దీనిపై అధికార పక్ష సభ్యుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీనిపై స్పందించిన చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఖర్గే స్పందిస్తూ తొక్కిసలాట మృతుల విషయంలో ఇది తన అంచనా. ఒకవేళ ఇది తప్పైతే వాస్తవమేంటో మీరు చెప్పండి, సరిచేసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నా అని అన్నారు. ఎవరినో తప్పు పట్టేందుకు తాను వేలాది మంది అని అనలేదని, కనీసం ఇప్పటికైనా ఎంతమంది చనిపోయారో సమాచారం ఇస్తారని అలా అన్నానని తెలిపారు. ఒకవేళ తాను తప్పు చేసి ఉంటే క్షమాపణలు చెబుతానన్నారు. తొక్కిసలాటలో ఎంతమంది మృతి చెందారో, ఎంతమంది అదృశ్యమయ్యారో ఇప్పటికైనా లెక్కలు చెప్పాలన్నారు. పదవి విరమణ తర్వాత ఇస్తామంటున్న పదవుల కోసం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ బీజేపీ ఒత్తిళ్లకు సాగిలపడిపోయారని ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని పణంగా పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా ఎన్నికల కమిషన్ పక్షపాతం చూపిస్తుందని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున కేజ్రీవాల్ సీఈసీపై ఆరోపణలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఏ స్థాయిలో బీజేపీకి దాసోహమైందంటే దేశంలో అసలు ఎన్నికల కమిషన్ లేదన్నట్లుగా పరిస్థితి మారిపోయిందని కేజ్రీవాల్ ఆరోపించారు. రాజీవ్ కుమార్ ఈ నెలాఖరులోనే పదవి విరమణ చేస్తున్నారు. ఆ తర్వాత ఆయనకు ఏ పదవిని ఇస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గవర్నర్ పదవా, ఏకంగా రాష్ట్రపతి పదవినే ఇచ్చేస్తున్నారా? చేతులు జోడించి రాజీవ్ కుమార్కు విజ్ఞప్తి చేస్తున్నా, మీ విధిని మీరు నిర్వర్తించండి. ఇంకా పదవులు చేపట్టాలనే దురాశను వదులుకోండి. కెరియర్ చివర్లో దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయకండి అని విజ్ఞప్తి చేశారు.
ఈవీఎంల ద్వారా బీజేపీ 10% వరకు ఓట్లను రిగ్గింగ్ చేయవచ్చంటూ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే మీరంతా పెద్ద ఎత్తున ఓటింగ్కు తరలి రావాలి, ప్రతి ఓటు ఆప్ గుర్తుకే వేయాలి, 15% ఓట్లు ఆధిక్యం వస్తేనే వాళ్ళు ఎన్ని అక్రమాలు చేసినా మన విజయం ఖాయమవుతుంది. వాళ్ళు ఈవీఎంలను ఓడించాలంటే 10% ఆ పైన ఆధిక్యం మనకు అవసరమంటూ ఓ వీడియో సందేశాన్ని ఢిల్లీ ఓటర్లకు విడుదల చేశారు. మెక్సికో, కెనడాలతో పాటు చైనా పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల కొరడా జులిపించారు. అయితే ఈ విషయంలో మెక్సికోకు ప్రస్తుతానికి తాత్కాలికంగా భారీ ఊరట లభించింది. మెక్సికోపై సుంకాల విధింపును 4 రోజుల పాటు నిలిపివేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్తో స్నేహపూర్వక ఫోన్ కాల్ చర్చలో ఈ మేరకు అంగీకారానికి వచ్చినట్లు చెప్పారు. షిన్బామ్ సైతం ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. మెక్సికో నుంచి అమెరికాకు మాదక ద్రవ్యాలు, ముఖ్యంగా ఫెంటానిల్లా అక్రమ వలసదారుల చొరబాట్లను కట్టడి చేసేందుకు వెంటనే 10,000 మంది సైన్యాన్ని ఉత్తర సరిహద్దుకు తరలించనున్నట్లు షిన్బామ్ తెలిపారు. అగ్రరాజ్యం సైతం మెక్సికోకు ఆయుధాల అక్రమ రవాణా నిరోధానికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడించిందన్నారు. తమ దేశంపై సుంకాల విధింపు 4 రోజుల కాలానికి నిలిచిపోయిందని, ఈ సమయంలో ఇరుపక్షాల ప్రతినిధులు వాణిజ్యం, భద్రత తదితర అంశాలపై చర్చలు నిర్వహిస్తారని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో అమెరికాలో పర్యటించనున్నట్లు తెలుస్తుంది. అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫిబ్రవరి 13న భేటీ కానున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. భేటీ సందర్భంగా మోదీకి విందు ఇచ్చే అవకాశం ఉంది. అయితే వీటిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ పర్యటనపై 3 రోజుల క్రితం స్పందించిన భారత విదేశాంగ శాఖ 2 దేశాలు దీనిపై కసరత్తు చేస్తున్నాయని చెప్పింది. ఫిబ్రవరి 2వ వారంలో మోదీ తొలుత ఫ్రాన్స్లో పర్యటించే అవకాశం ఉంది. అక్కడి నుంచి 12వ తేదీన వాషింగ్టన్కు చేరుకోనున్న ఆయన 14 వరకు అక్కడే ఉండనున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్తో భేటీ కానున్నట్లు తెలుస్తుంది. అనంతరం కార్పొరేట్ దిగ్గజాలు, ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం కానున్నట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్తో ప్రధాని మోదీ ఫోన్లో సంభాషించారు. ఆ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో మోదీ అమెరికాలో పర్యటించే అవకాశం ఉందని అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారులపై చర్యలు, భాగస్వామ్య దేశాలపై ట్రంప్ దిగుమతి సుంకాలు విధిస్తున్న వేళ భారత ప్రధాని మోదీ పర్యటనపై మరింత ఆసక్తి నెలకొంది. జాతీయ క్రీడల్లో తెలుగు రాష్ట్రాల ఖాతాలో చెరో కాంస్య పథకం చేరింది. డెహ్రాడూన్లో జరిగిన మహిళల షూటింగ్ 50 మీటర్ల 3P విభాగంలో తెలంగాణలోని జమ్మికుంటకు చెందిన షూటర్ రాపోలు సురభి భరద్వాజ్ 448.8 పాయింట్లతో కాంస్యం కైవసం చేసుకుంది. వెయిట్ లిఫ్టింగ్ 87+ కిలోల విభాగంలోకి ఏపీకి చెందిన విజయనగరం లిఫ్టర్ సత్యజ్యోతి కాంస్యం గెలుచుకుంది. జ్యోతి 92కి, క్లీన్ అండ్ జర్క్లో 109కి, మొత్తంగా 201 కిలోల బరువెత్తి 3వ స్థానంలో నిలిచింది. ఇతర పోటీల్లో ఆర్చరీ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఆంధ్ర జట్టు ఫైనల్ చేరి పథకం ఖాయం చేసుకుంది. సెమీస్లో నెల్లూరుకు చెందిన గణేష్, భీమవరంకు చెందిన సూర్య హన్సిని జోడీ 153, 148తో జమ్మూ కాశ్మీర్ జంటపై నెగ్గింది.